ఎస్పెషల్లీ రోషన్ గారు బబుల్ గమ్లో నాకు ఒక డైలాగ్ గుర్తుందన్నమాట. ఒక రోజు వస్తుంది, వద్దనుకున్నా కనిపిస్తా, చెవులు మూసుకున్నా వినిపిస్తా అని ఒక డైలాగ్ ఉంటుంది. రోషన్ గారు చెప్పిన విధానానికి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ డెఫినెట్లీ ఈ సౌండ్ మారు మోగబోతుంది, అర్థమవుతుంది. నిశ్శబ్దమైన ప్రేమ కదా, కానీ సూపర్ శబ్దం చేస్తూ విజయాన్ని అందుకోబోతున్న ప్రేమ కదా. మోగ్లీ మనందరినీ డిసెంబర్ 12న పలకరించబోతున్న ప్రేమ కదా. ఇంత బ్యూటిఫుల్ సాంగ్ని అంతే అద్భుతమైన సంగీత దర్శకులు, సో గౌరవనీయులైన సంగీత దర్శకులు విజయాల్ని తెలుగు చలన చిత్రసీమకి అందించి పాన్ ఇండియా లెవెల్లో, ఆస్కార్ లెవెల్లో తీసుకెళ్లిన సంగీత దర్శకులు కీరవాణి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం చాలా చాలా ఆనందదాయకం. వారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అఫ్కోర్స్ జోనర్స్ని మారుస్తూ, టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ, అది మాస్ అయినా క్లాస్ అయినా, సో కాంటెంట్ ఓరియంటెడ్ స్టోరీ అయినా దాన్ని ఎంకరేజ్ చేస్తూ, దానికి కావాల్సింది అందిస్తూ, ప్రొడక్షన్ వాల్యూస్ని, ప్రొడక్షన్ మీద ఉన్న నమ్మకాన్ని పెంచుకుంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సక్సెస్ దిశగా సాగుతున్న అద్భుతమైన విజయాల్ని అందుకుంటున్న బ్యానర్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు ఇలానే మంచి మంచి చిత్రాలు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అఫ్ కోర్స్ ఆయన టేస్ట్ ఏంటి, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన విధానం ఏంటి, ఆయన చూపించే ఆయన విజన్ ఏంటి అనేది కలర్ ఫోటోతో మనకు అర్థమైంది. కానీ ఆయన కూడా తన్ని తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ఆయనలో ఉన్న స్ట్రెంగ్త్ని ఎప్పటికప్పుడు మన ముందు ప్రజెంట్ చేస్తూ, అఫ్ కోర్స్ గ్యాప్ వచ్చింది డైరెక్షన్కి, బట్ ఆయన ప్రొడ్యూసర్గా, యాక్టర్గా మనల్ని పలకరించడం జరిగింది. అండ్ ఇన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కలర్ ఫోటో అఫ్ కోర్స్ ఆ కిక్ ఇచ్చింది, నేషనల్ అవార్డు ఇచ్చింది. దీని తర్వాత సందీప్ రాజ్ ఒక మాస్ డైరెక్టర్గా కూడా అవతారాన్ని, ఆ టర్న్ని మనం చూడబోతున్నాం అనమాట. అండ్ అఫ్ కోర్స్ కాలభైరవ గారి సంగీతం ఎలా ఉంటుందంటే చెప్పాలా చెప్పండి. కీరవాణి గారు ఎంత అద్భుతంగా సంగీతాన్ని అందిస్తారో, అదే కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి దాన్ని కొనసాగిస్తూ తను సినిమా సక్సెస్లో సంగీతాన్ని కూడా పార్ట్ చేస్తూ, సినిమాని కూడా విజయ పదం వైపుకి ఆయన ట్యూన్స్తో నడిపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ఆయన. అలాగే చంద్రబోస్ గారు ఈ పాటకి ఆయన మాట అందించడం జరిగింది, ఆయన లిరిక్స్ రాయడం జరిగింది. ఆయన కూడా ఆస్కార్ అవార్డుని అందుకున్న అద్భుతమైన లిరిసిస్ట్. సో ఆయన రాసిన ఒక 2 లైన్స్ ఈ పాటలో వింటుంటే, అంటే జనరల్లీ అంటుంటాం పాట పాడుకోదగ్గదై ఉండాలి, పాట పాడేటప్పుడు ఆలోచింపచేసేది మీనింగ్ఫుల్ పాట అయి ఉండాలి అని. సో ఈ సయ్యారే అన్న ఈ పాటలో ఎస్పెషల్లీ పువ్వులకి శబ్దం ఉంటుందా, శ్వాసలకి ధ్వని ఉంటుందా, సో అది ఏదైతే ఉందో నిజంగానే ఈ నిశ్శబ్దమైన ప్రేమ కథని వర్ణించడానికి, అంటే ధ్వని లేని ప్రతిదీ అది కూడా చాలా అందమైనది, చాలా అవసరమైనది అని చెప్తూ ఆయన లిరిక్ రాయడం జరిగింది. ఆయన లిరిక్స్ ఇస్తే అలా అంతే అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ ఎస్, ఇందాకే చెప్పాను ఆ డైలాగ్, బబుల్ గమ్లో ఇంటర్వెల్ బ్యాంక్లో అనిపించింది కొత్త హీరో ఎంటర్ అయిపోయారు ఇండస్ట్రీలోకి అని చెప్పి. అఫ్ కోర్స్ మరి వేదికల మీద సుమ్మగారు చేసే సినిమాలన్నీ ఆ అబ్బాయి చూసేసి చిన్నప్పటి నుంచి ఇంత పర్ఫెక్ట్గా యాక్టర్ అయిపోయారా తెలీదు, లేకపోతే యాక్టర్ అవ్వడానికే పుట్టారో తెలీదు, కానీ బట్ అద్భుతంగా ఎంత ఎక్స్ప్రెషన్ కావాలి అనేది ఇవ్వడమే కాకుండా ఎంత అద్భుతంగా తన ఎక్స్ప్రెషన్స్ త్రూ ఆడియన్స్ని కనెక్ట్ అవ్వాలి అంటూ మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకొని మోగ్లీతో ఒక స్టెప్ అనాలా, మరొక 10 స్టెప్స్ వరకు రీచ్ అయిపోయే చిత్రాన్ని అందిస్తున్న రోషన్ గారికి. అండ్ బ్యూటిఫుల్గా ప్రేమ కథ అంటే జంట, ఆ జంటలో ఇంకొక అందమైన అమ్మాయి డైలాగ్ లేకుండా హావభావాలతోనే పలికించి మనసుని కదిలిస్తూ చాలా అద్భుతంగా నటించింది అని ఆ పాటలో చూస్తే అర్థమవుతుంది సాక్షి గారు. సో వీళ్ళందరినీ మనం చూసేయబోతున్నాం, సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, ఈ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము. December 12th సేవ్ ద డేట్. ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీజీ విశ్వప్రసాద్ గారిని, కృతి ప్రసాద్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డిఓపి రామమారుతి గారిని వేదికరాసంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎడిటర్ పీకే గారిని వేదికరాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ అలాగే ఈ చిత్రంలో అఫ్ కోర్స్ మరి ఆయన ఏ పాత్ర చేశారు కనుక్కుందాం. హర్ష గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, వారిని వేదికరాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా మలిచి మన ముందుకు తీసుకొస్తున్న నేషనల్ అవార్డ్ విన్నర్, కలర్ ఫోటోతో కదిలించిన మనిషి, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ సందీప్ రాజ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ బ్యూటిఫుల్ సంగీతాన్ని సమకూర్చి ఇప్పుడే ఒక పాటని మనం ఇప్పుడు మొదలు పెట్టాం, అది కొనసాగుతూనే ఉంటుంది సెలబ్రేషన్స్. కాలభైరవ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ మరి ఈ చిత్రంలో ఈ ప్రేమ కథలో, ఈ నిశ్శబ్దమైన ప్రేమ కథలో సో ఆ ప్రేమ ధ్వనిని మన అందరి ముందు పంచబోతున్న సాక్షి ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్.
అండ్ బబుల్ గమ్తో మంచి యాక్టర్ అని మనసుకి అంటుకున్నారండి ఆయన. మోగలీతో ఇంకా నేను అక్కడే ఉంటాను అని ఫిక్స్ అయిపోతున్నారు అని అర్థం అవుతుంది. రోషన్ కనకాల, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ నా ఆయన మాట, ఆయన ప్రెజెన్స్, ఆయన పాట సినిమాల్లో ఆయన పాట విలువను పెంచుతుంది. ఆయన వేదిక మీదకి వస్తే ఆ ప్రోగ్రామ్కి విలువ కలుగుతూ ఉంటుంది. సో అఫ్ కోర్స్ పాటల్ని ప్రపంచానికి మనందరికీ పరిచయం చేస్తూ విజయాల్ని ఆయన లిస్ట్లో వేసుకుంటూ బాహుబలిగా, సంగీత ప్రపంచంలో బాహుబలిగా ఆయన ఏల్తున్న మనిషి, అద్భుతమైన వ్యక్తి, గౌరవనీయులు, అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగీత దర్శకులు కీరవాణి గారిని వేదికకు రాసిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఓకే, ఒక ఫోటో ఆపండి ఫర్ మీడియా. విశ్వప్రసాద్ గారు ప్లీజ్. యా, ఒక పిక్చర్. ఒక్క యా. సార్ ఒకసారి ఛానల్స్. సో యా, హీరో హీరోయిన్ సాక్షి అండ్ రోషన్. యా, డన్ అండి. థ్యాంక్ యూ రోషన్ అండ్ సాక్షి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కీరవాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.
సార్. పర్ఫెక్ట్. 99% మందికి అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకెవరన్నా ఒక్కళ్ళకి ఇద్దరికి అర్థం అవ్వకపోతే వాళ్ళ కోసం ఈ మాటలు. కలర్ ఫోటో తర్వాత వచ్చిన అతిపెద్ద నిశ్శబ్దాన్ని శబ్దంగా మలుచుకోబోతున్న సందీప్కి శుభాకాంక్షలు. అలాగే విశ్వప్రసాద్ గారు నాకు చిరకాల మిత్రులు, సియాటిల్లో షో చేసినప్పటి నుంచి వారికి కూడా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. ఒక తండ్రిగా కాలభైరవ్ ఎప్పుడూ పేరు తెచ్చుకోవాలని, వృద్ధిలోకి రావాలని అది ఎప్పుడూ ఉండే కోరికే. బట్ ఇక్కడికి వచ్చింది మాత్రం ఈరోజు నాకు సుమా గారితో సినిమా సంబంధం కాదండి, ఆత్మీయ సంబంధం ఉంది కాబట్టి వారిని రోషన్ ఆశీర్వదించడానికి వచ్చాను. ఆల్ ద బెస్ట్ రోషన్ అండ్ సాక్షి అండ్ ఆల్ ద టీమ్. విష్ యూ ఆల్ సక్సెస్. పాట చాలా బాగుంది, సయ్యారే క్యాచీగా ఉంది, మళ్ళీ మళ్ళీ పాడుకునే విధంగా ఉంది, చక్కగా తీశారు. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాటకి ట్యూన్ ఎలా అందించారని మీరు అనుకుంటున్నారు సార్? అంటే మీరు ఒక అడిగినప్పుడు ఏదో ఒక లోపం చూపించాలి తప్ప జనరల్గా బాగుందంటే ఏమన్నా తప్పులు పట్టుకోమంట అంటే ఒకటి చెప్పగలనండి. దానేమో సయ్యారే అన్నాడు, నేనైతే నాది ఓల్డ్ స్కూల్ కాబట్టి సయ్యారే అంటాను. అదొకటే మినహా నేనైతే కొంచెం సయ్యారే ఈక్వల్గా అంటాను. మీరు సయ్యారే అన్నారు, ఏ చిన్న తేడా. ఓల్డ్ స్కూల్ న్యూ స్కూల్ ఉంటాయి కదా, అంతా నాదంతా కూడా అస్తమించే సూర్యుడు లాంటి వాడిని. వాళ్ళు పైకి రావాల్సిన వాళ్ళు ఎంతెంతో సాధించాలి ఇంకా. సో నాకన్నా వాళ్ళకే బాగా తెలుసని భావిస్తూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అండ్ భైరవ గారు, కాలభైరవ గారు, దీని మీద ఏమన్నా మీరు కామెంట్ లైక్ ఏంటి ఆ సయ్యారి దాని తర్వాత అంటున్నారా? ఓకే, పర్ఫెక్ట్. సో కీరవాణి గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. వారు సమయం హలో వేరే చోట ఒక కార్యక్రమం ఉండబట్టి మధ్యలో వెళ్ళాల్సి వస్తున్నందుకు మిమ్మల్ని క్షమించమని అడుగుతూ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఎవరికి హేమంత్ మధుకర్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. నిశ్శబ్దం డైరెక్టర్ వారిని వేదికరాసంగా ఆహ్వానం పలుకుతున్నాం. మరొకసారి కీరవాణి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ. అండ్ ఏరి పీకే గారు కనిపించలేదు మాకు, ఆయన వేదిక మీదకి రాలేదా? రామ్ గారు, డిఓపి రామ్ గారు విల్ స్పీక్. ఆయన వచ్చారు, ఆయన నాకు కనిపిస్తున్నారండి. రండి, మీరు కూడా కెమెరాల ముందుకు రావాలి, వెనకాల ఉండకూడదు అలా. అంటే మొదటిగా మీరు ఎప్పుడు కెమెరాలు వెనకాలే ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు ఇస్తున్నాం మైక్. రండి సార్. అవన్నీ ఏమైనా చేయండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి. రండి. వెల్కమ్ హేమంత్ మధుకర్ గారు. ఏమండి లాస్ట్ అయినా ఫస్ట్ అయినా అదే స్పీచ్ కదా, ఎలాగో రండి మీరు, పర్లేదు. అగో మీకు హర్ష గారు ఇప్పుడు కావాలంటే నిశ్శబ్దంగా ఏదైనా చెప్దాం అనుకుంటున్నారు. మీరు కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తారు, పర్లేదు మీరు కూడా చెప్పండి. ఇది యాక్చువల్లీ ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అనుకుంటున్నా. ఫస్ట్ ఓకే సార్. అంటే థ్యాంక్స్ టు మై సందీప్, రోషన్, హర్ష సార్, విశ్వప్రసాద్ గారు సార్, థ్యాంక్ యూ సార్. భైరవ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తక్కువ మాట్లాడినా పర్ఫెక్ట్గా మాట్లాడారు, కానీ విజువల్స్ మాత్రం అదిరిపోయాయి అనమాట. ఇప్పుడు హేమంత్ మధుకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ వెల్కమ్ అండి. సాంగ్ చాలా హాయిగా, అంటే ఒక హాయి అయిన ఒక పాట విని చాలా రోజులైందండి. సో కీరవాణి గారితో నాకు చాలా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఆయన. సో ఫస్ట్ బిగినింగ్లో ఆయన ఇచ్చిన మంచి ఒక మెలోడియస్ మ్యూజిక్, అది నాకు మళ్ళీ గుర్తు చేశారు మీరు. సో చాలా హాయిగా ఉంది, చాలా బాగుంది. అండ్ పిక్చరైజేషన్లో కూడా ఇప్పుడు నాకు అన్వేషణలో ఒక మంచి మ్యూజిక్ ఉంటున్న ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, ఆ ఫీల్ అయితే మాత్రం సందీప్ గారు మీరు తీసుకొచ్చారు. అండ్ యాక్టర్స్లో అండ్ రోషన్ గారు, సాక్షి, బోత్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ వెరీ నైస్. అండ్ ఇంచుమించుగా మన పెద్ద వంశీ గారు పెద్ద బొట్టు పెట్టినట్టే ఇవిడికి బొట్టు కూడా అలా పెట్టారు. సో అండ్ షీ ఈస్ లుకింగ్ వెరీ నైస్ ఇన్ ఇట్. అండ్ ఐ విష్ అండ్ విశ్వప్రసాద్ గారు, అంటే దీనికి నాకు ఫస్ట్ ఏంటంటే అమ్మాయి మోగది మాట్లాడలేరు అంటే షీ హ్యాస్ దట్ ఇది అన్న వెంటనే నేను నిశ్శబ్దంలో కూడా అనుష్క గారు సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరే
పోషించారు. అది అంత ఈజీ అయిన విషయం కాదు యాక్చువల్లీ. సో ఐ నో దాట్. అండ్ విశ్వప్రసాద్ గారు ఈ సినిమా ఇలాంటి ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎన్నో మంచి గొప్ప సినిమాలు తీయాలని. అండ్ మా కృతి, ఐ నో హర్ ఫ్రమ్ నిషాదం టైమ్, అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్, అండ్ ఐ విష్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్ ద బెస్ట్ అండ్ ద హోల్ టీమ్ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృతి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Hi everyone, thank you all for being here today. Sayara is actually one of my favorite songs from the film, and Kala Bhairava sir, thank you so much for this beautiful song. It really captures the heart of the film, and Roshan, Sakshi, you guys did a fab job, and Sandeep sir, you did an incredible job. So thank you all for coming. Thank you. థ్యాంక్ యూ కృతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నవ్ సాక్షి విల్ స్పీక్. Hello everyone, Namaskaram. I hope you all are doing well. మీ అందరినీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. And as they always say, first are always special. ఇది నా ఫస్ట్ సినిమా, నా ఫస్ట్ సాంగ్, ఇంకా నా ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ మై తెలుగు పీపుల్. ఈరోజు నా లైఫ్లో ఒక మెమరబుల్ డేగా గుర్తుపెట్టుకుంటాను. అండ్ Mowgli has been my dream project, and our song Sayare is really, really close to my heart. The song, the music, the dance in it, the emotions, everything is super magical and personal to me. And now that we have it in front of you guys, it's like my dreams are coming to life, and all of you are a part of my own journey. I would like to start by thanking my dearest director Garu, Mr. Sandeep Raj. Thank you so much for creating the world of Mowgli. Thank you for making my dream debut come true. Thank you for trusting and believing in me since day one. And to make it more special, I get to be a Sandeep Raj cinema heroine in my first ever film. So thank you so much, sir. You're the best. And I would also like to thank my producers, Vishwa sir, Kriti Garu. I believe that a debut is only as strong as the trust behind it. And thank you, Chala, thanks to People Media Factory for the unconditional support. To my co-actor, my Mowgli, trust me when I say this, he is one of the most passionate actors I've ever seen, and the way he speaks about his art and showcases it is truly inspiring. I learn so much from him every day on set, and I've always told this to him, that he's not just a good actor, but also a good human being. And I'm so happy we get to share this journey together. And also thank you, Bhairava Garu, for the magic and the music that you have given to the film. And I've always admired his work, and now finally my playlist gets a new song of my own, sung and composed by him. I'm very happy about that. And thank you, Maruti sir. So he doesn't understand my language, I cannot understand his. So screen meeda neenu ila pretty ga kanipinchadam is all because of you. Thank you. And thank you to Harsha Garu. Thank you for always guiding me in the right way, and such a joy he brings on and off screen. He is the most energetic, joyful person I've ever seen. Thank you to everybody, the whole cast and crew of Mowgli. I am really, all of us are standing over here only because of the hard work and efforts everybody is putting behind. And thank you to our lyricist Garu. The beautiful words. At first, when I'd heard the song, I of course couldn't understand it, but the feeling was something that I got really connected to. And later, when my director Garu translated and told me the meaning of it, it stayed with me. And I hope you all also fall in love with the song, with the film, as much as I have fallen. And we have more events coming up. So I promise, na Telugu, I'll make it better, and I'll come pakka, tappakunda. And lastly, India lo the biggest ever industry, aina Telugu industry lo, and Indian film cinema lo biggest ever genre, that is the love story. The introduce
I get the opportunity to be introduced in front of that. I'm really, really proud of it. And thank you very much. Thank you. జస్ట్ ఎక్స్ప్రెషన్స్తో క్యారెక్టర్లో ఉండి చెప్తే కూడా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే కూడా మాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇంత తెలుగు ట్రైనర్ ఎవరు? హర్ష గారు? Everybody. ఓకే, నేను క్రెడిట్ హర్ష గారికి ఇద్దామని అనుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు క్యారెక్టర్లో మీరు వినలేరు, మాట్లాడలేరు కాబట్టి సో ఇక్కడ కూడా మీరు ఇట్రండి రోషన్ గారు, ఆయన స్మైల్ బాగుంది కదా కదా, అది మీరు చెప్పాలి, డైలాగ్ లేకుండా కన్వే చేయాలి. ఎస్. ఓ మై గుడ్నెస్, సూపర్ సూపర్ క్యూట్. అండ్ మీరు కూడా నేనేం చెప్పాను, నా క్యారెక్టర్ మాట్లాడొచ్చు, ఆ అమ్మాయి మాట్లాడొచ్చు, కానీ మీరు అంత కష్టపడి సౌండ్ అంతా ఆఫ్ చేసి ఇంకా సౌండ్ ఇక్కడ క్రియేట్ చేసుకొని అయినా మాట్లాడుతున్నా నేను అక్కడ. ఇక్కడ మాటలేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ డైలాగ్ చెప్పండి, అది ఓన్లీ సైన్ లాంగ్వేజ్లో. మీరంటే నాకు చాలా ఇష్టం, ఇది మీరు చెప్పాలి అంతే. అది చాలా ఈజీ మీకు, మీరు చెప్పాలా? సుమక్క అక్క అంటే మీరు నాకేమవుతారు? వద్దు. సో మీరే ఒకసారి మైక్ తీసేసి. ఆఫ్టర్ దిస్ ఫిలిం అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. ఓ నాకు రాదు, అందుకే నన్ను కాస్ట్ చేసుకోలేదు ఇందులో. ఓకే, కన్వే అయిందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరే, మీ స్పీచ్ అప్పుడు నేను మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దానికంటే ముందు ఇంకొక అద్భుతమైన అమేజింగ్ పర్సన్కి నేను మైక్ ఇద్దామని అనుకుంటున్నాను. మీరు చెప్పొచ్చు నాకు నేను మీకు నచ్చాను అని కావాలంటే. ప్రస్తుతానికి వాళ్ళ ఆవిడని చూడకుండా చేయండి. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడేమంటారా, మీకు చెప్పేయమంటారా? వాళ్ళతో మాట్లాడేస్తా. ఓకే సార్. ఆయనకి నచ్చలేదు నాకు లవ్ చేయడం అంటే. వంశీస్వామి ఎంత మాల్లో ఉంటే మాత్రం ప్రేమను మీరు అలా. యా ఓకే, ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని మీరే తీసుకెళ్తారు జనాల దగ్గరికి. థ్యాంక్ యూ. అండ్ సందీప్, నువ్వు ఈ మూమెంట్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నావు 5 years నుంచి, ఐ నో. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. అండ్ విశ్వ సార్ అండ్ కృతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అవర్ స్టోరీ. ఐఎమ్ కాలింగ్ ఇట్ అవర్ స్టోరీ బికాజ్ we all worked like a family for this film, and I really want all of them to see this as soon as possible. So December 12th. పెసరెట్ ఉప్మా, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ ఎలాగో సందీప్ కాలభైరవ అలాగా అనమాట. ఆ ఇద్దరు కాంబినేషన్ ఈజ్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ కాంబినేషన్. మళ్ళీ కలర్ ఫోటో తర్వాత ఆ కాంబినేషన్ వస్తుంది అంటే జనాల కోసం నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమింగ్ టు ద 2 biggest strengths ఆఫ్ ద ఫిల్మ్, అండ్ ప్రీ రిలీజ్లో తను చాలా మాట్లాడాలి రోషన్ గురించి. తను చూపించిన రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ యాక్షన్స్ కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ అ న్యూ కమర్. అండ్ ఈ అమ్మాయి ఫస్ట్ సినిమాలోనే డైలాగ్స్ లేకుండా అంతలా కన్వే చేసిందంటే ఆల్రెడీ కొంతమంది క్రష్ లిస్ట్లోకి యాడ్ అయిపోయినట్టుంది కదా. ఎదుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, చూశాను ఇందాక. ఓకే, నేను ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూడాల, మన వాళ్ళు చూస్తుంది చూసా. ఈ డౌట్లు తగ్గించండి మీరు. సో ఇలాగే మా సినిమాని అంటే సందీప్ మీలో ఒకటిగా, మనందరిలో ఒకటిగా, ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ నుంచి ఒక సినిమా తీసి దానికి నేషనల్ అవార్డు సాధించాడు. ఆ టైంకి అన్ఫార్చునేట్లీ కోవిడ్ అవ్వడం వల్ల మాకు థియేటర్లో మీ ప్రేమాభిమానాలు కనిపించలేదు. ఈసారి అప్పుడు మిస్ అయిందంతా రెట్టింపు చేసి మాకు ఈ సినిమాకి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, December 12th మా సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హలో, మీరు అలా వెళ్ళిపోకండి. ఇంతకీ ఈ సినిమాలో రోషన్కి కాలు నొప్పి వస్తుంది. పాపం, అందుకనే నేను లేకపోతే మైక్ వదులుతాను. నేను ఈ సినిమాలో మీరేం చేస్తున్నారు? ఈ సినిమాలో చాలా చేస్తాను నేను, నాతో కూడా చాలా చేస్తారు వాళ్ళు. ఆయన అడగండి ఏమేం చేయించాడు. ఈ సినిమాలో మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆయన అడగండి. అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు తెలీదు. మీ ఎగ్జామ్ లో ప్రశ్నలు ఆయన ఆన్సర్లు ఎలా రాస్తారు? సిలబస్ ఇచ్చింది ఆయనే కదా. అంటే టీచరే ఎగ్జామ్ రాయాలి అని చెప్తున్నారు స్టూడెంట్. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ సినిమాలో విశ్వప్రసాద్ గారు బేసిక్గా నేను సార్ తర్వాత మాట్లాడుకుంటాం. ఇవన్నీ మేము ఓపెన్గా చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ కాలభైరవ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని అందరినీ కలవడం చాలా రోజుల తర్వాత. రెండు విషయాలు చెప్దాం అనుకున్నానండి. సందీప్తో నా ప్రీవియస్ అవుటింగ్ కలర్ ఫోటో, అలాగే విశ్వప్రసాద్ గారితో నా ప్రీవియస్ మూవీ కార్తికేయ 2 అండి. సో ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ ఇద్దరితోనూ నా ఈ పాజిటివ్ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని, అవుతుందని కూడా నా నమ్మకం అండి.
అండ్ మా టీం అందరికీ ఐ విష్ యాజ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు కుదిరితే పాట వినండి యూట్యూబ్లో, మీకు డెఫినెట్గా నచ్చుద్ది. అండ్ పాట గురించి ఒక్కసారి చెప్పాలండి. ఈ పాటకి మెయిన్గా వర్క్ చేసిన టెక్నీషియన్స్, పాట కంప్లీట్గా ప్రోగ్రామ్ చేసింది, మిక్స్ చేసింది బీవీ హర్ష. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఈ పాటలో ఫ్లూట్స్ వాయించింది ప్రమోద్ గారు అండ్ లలిత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వైలిన్స్ వాయించింది శాండిల్యా అండ్ గిటార్స్ వాయించింది నితీష్. అండ్ సాంగ్ మిక్స్ చేసింది ఫైనల్ మాస్టర్ చేసింది కృష్ణ సౌరభ్. అండ్ వీళ్ళందరి వల్లే పాట ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ రాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం నా. అందరికీ నమస్కారం అండి. సో అదే టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మాట్లాడదామని వచ్చాను. ఎందుకనంటే ఈ లాస్ట్ 5 years, నిన్నటితో 5 years ఫర్ కలర్ ఫోటో అన్న చూడంగానే ఓకే 5 years అయ్యింది అని. ఈ 5 yearsలో ఇలాగా చాలా ఈవెంట్లకి మొన్న తెలుసు కదా ఈవెంట్తో కలిపి ఒక 50 ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా. సో ఫైనల్గా డైరెక్టర్గా మళ్ళీ మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. చాలా ఎమోషనల్గా ఉంది. ఎందుకనంటే చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఆ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఆ మోగ్లీ థీమ్ మ్యూజిక్ అదంతా ఒక థియేటర్ బయట నుంచొని మన మ్యూజిక్ మనం వింటాం అన్నది లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా ఎమోషనల్గా అనిపించింది. ఓకే దీనికోసమే కదా మనం 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తుంది. మన ఈ వరల్డ్ లోపల థియేటర్లో మన సినిమా జరుగుతుంటే బయట మనం వెయిట్ చేయటం ఈ ఫీలింగ్ కోసం అని చెప్పి. సో అది ఇంకా మూమెంట్ స్టార్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో చాలా కష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా. నాకు ఇందాక నుంచి మీరు మాస్ సినిమా అంటే చాలా భయం వేస్తుంది. ఇది చాలా మీ అందరికీ నచ్చే మాస్ ఉంటుంది కానీ ఇది అందరికీ నచ్చే చాలా కైండ్ ఆఫ్ పీక్ ఆఫ్ ఎమోషన్స్, మంచి కామెడీ, హ్యాపీగా కడుపుబ్బా నవ్వుకుంటారు, కళ్ళ నిండా ఏడుస్తారు, ఒక అడ్రినలైన్ రష్ వస్తుంది. అవన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఇంకా చాలా క్లియర్గా చెప్తాను. ఒకసారి ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా మాట్లాడే విధానం బట్టి మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుందో. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్. నన్ను నమ్మి నేను ఫస్ట్ నుంచి పేపర్ మీద ఏదైతే పెట్టుకున్నానో ఈ సినిమాకి సంబంధించి ఒక్కటి కూడా నేను కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఏది అనుకున్నానో అది చేశానంటే సార్ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, విశ్వ సార్, ఈ ప్రాజెక్ట్ నమ్మినందుకు. ఆ బడ్జెట్స్ అవన్నీ ఇచ్చి ఎక్కడ నన్ను కాంప్రమైజ్ అవనివ్వకుండా నాకు నథింగ్ లెస్ దాన్ ఏ వావ్, ఇది తప్ప నువ్వు ఇంకా ఏమి ఇవ్వద్దు నాకు అని చెప్పి అంత నమ్మి ఇంత టైం ఇచ్చి ఇంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను పిఎంఎఫ్కి ఖచ్చితంగా రుణపడి ఉంటాను. అండ్ టు మై టీమ్, నేను నిజంగా కాంప్రమైజ్ అవ్వలేదు అని అంటే సార్ ఒక రకంగా చేస్తే నాకున్న యాక్టర్స్ రోషన్, సాక్షి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదైతే పేపర్ మీద అనుకున్నానో కరెక్ట్గా అదే తీసుకొచ్చి మీ పర్ఫార్మెన్స్లతో ఒక వర్క్షాప్ నుంచి మొదలుపెట్టి నాకు వర్క్షాప్లోనే చాలా ఆనందం వేసేసింది. ఓకే వీళ్ళిద్దరు ఆల్రెడీ ఒక పేస్లో ఉన్నారు అన్న ఫీలింగ్లో ఆ లెవెల్లో చాలా బాగా చేసి. అండ్ హర్ష లాస్ట్లో మాట్లాడదాం. ఒకటే చెప్తాను, నెక్స్ట్ నేషనల్ అవార్డు గుర్తుపెట్టుకోండి. సో ఈ లెవెల్. అండ్ ఒక్కసారి మీ ఇద్దరు నువ్వు ఒక్కసారి నువ్వు మాట్లాడు. వీళ్ళిద్దరూ నా ప్రాణం ఈ సినిమాకి. వీళ్ళిద్దరే. సో ఫస్ట్ నుంచి రైటింగ్ నుంచి ఉన్నాడు మారుతి. రైటింగ్ నుంచి ఉండి తనే కథలో చాలా భాగమే. ఈ సినిమాకి టైటిల్ పెట్టి వరల్డ్ క్రియేట్ చేసి ఇంత అద్భుతమైన విజువల్స్ని తీసుకొచ్చాడు. ఈ సినిమా ఎంత రూటెడ్గా ఉండబోతుందో ఇతని బట్టలు చూస్తే అర్థమవుతుంది. రేపు ఈ సినిమా ఎంత మ్యూజిక్ పరంగా ఎంత క్లాసీ ఉండబోతుందో ఈ మనిషిని చూస్తే అర్థమవుతుంది. ఎంత భారీగా ఉండబోతుందో నన్ను చూడండి తెలుసుద్ది. ఇది ఒక్కటి చెప్పగలను, ఖచ్చితంగా చాలా 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 మంచి సినిమా తీస్తాం. మీ అందరికీ బీభత్సంగా నచ్చుతుంది. ఈ పాట నచ్చితే దానికి 10 times సినిమా నచ్చుతుంది. ఇదైతే చెప్పగలను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో సపోర్ట్గా నుంచొని చాలామంది చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై నోలన్ బండి సరోజ్. నేను తనకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ని రాసిన విధానాన్ని ఒక అదే ఇంపాక్ట్తో తీసుకొచ్చారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన జనరల్గా
ఏ పబ్లిసిటీ ఈవెంట్స్కి రాను అని అన్నారు. సో ఆయన తరపున కూడా నేనే ఇక్కడ ఇలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మిగతా వాళ్ళందరి గురించి ఇంకా ఇంకా మాట్లాడతాను, మిగతా టెక్నీషియన్స్ గురించి, వాళ్ళ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ బజ్ క్యారీ చేస్తూ చాలా పాజిటివ్గా ఇండస్ట్రీలో అందరికీ చెప్తూ మాకు ఒక బలంగా నిలిచారు. ఇదే ఇంకా ఇంకా మేము నమ్మకం నిలబెట్టుకుంటాము. ప్లీజ్ సపోర్ట్ అందరూ, ప్లీజ్ సపోర్ట్. December 12th మీరు సపోర్ట్ చేయండి. December 12th వరకు ప్లీజ్ సపోర్ట్గా నుంచోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ హ్యాపీగా, హ్యాపీగా 100% ఫ్యామిలీ ఫిలిం. యా, థ్యాంక్ యూ సందీప్ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హీరో ఆఫ్ ద ఫిలిం రోషన్ కనకాల విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు గ్లిమ్స్ దగ్గర నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ముందుగా మా ఈవెంట్కి వచ్చేసిన ముఖ్య అతిథి కీరవాణి గారు వెళ్ళిపోయారు, కానీ బట్ సార్ కొట్టిన ఏ మ్యూజిక్ అయినా నా సోల్ని టచ్ చేసింది అండ్ ఇంపాక్ట్ చేసింది నన్ను. సో ఆయన మా సాంగ్ని లాంచ్ చేయడం అనేది చాలా చాలా ఆనందకరమైన విషయం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లాంచింగ్ అవర్ సాంగ్. అండ్ అలాగే విశ్వప్రసాద్ గారు నరేషన్ అంతా అయిపోయి స్టోరీ ఓకే అనుకున్న తర్వాత ఇనీషియల్గా దేర్ వాజ్ సంబడి ఎల్స్, అప్పుడు పిక్చర్లో ఇంకోటి చేస్తున్నారు అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ అది అవ్వలేకపోయారు. బట్ విశ్వ గారు హర్డ్ ద స్టోరీ అండ్ హీ లవ్డ్ ఇట్, హీ లవ్డ్ మీ, హీ లవ్డ్ సందీప్. అండ్ మాకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా తగ్గకుండా ఈ సినిమాని చాలా ఘనంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ సపోర్టింగ్ అస్ లైక్ ఆల్వేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కృతి ఫర్ సపోర్టింగ్ అస్. సో ఈ పాటకు వచ్చేస్తే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఆర్ కాలభైరవ ఈజ్ డన్. అంటే ఈ పాట చాలా ప్రేమతో, చాలా కసితో చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ 5 ఏళ్ల తర్వాత వస్తుంది. అండ్ ఆ కసి ఆ పాటలో కనిపిస్తుంది. ఇంకా 2 పాటలు ఉన్నాయి, అవి కూడా వింటే అసలు మీకు బుర్రపాడే డైరెక్ట్. సో థ్యాంక్ యూ భైరవ. అండ్ దీన్ని చూసి అలాగే చంద్రబోస్ గారు ఇమీడియట్గా ఆయన ఫ్లేవర్ని కూడా యాడ్ చేయడానికి ఆయన ఈ పాటకి లిరిక్స్తో ప్రాణాన్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తర్వాత కృష్ణ మాస్టర్ ఈరోజు రాలేకపోయారు అనుకుంటా, మేబీ ఫర్ సమ్ అన్ఫార్చునేట్ రీజన్స్ మేబీ. బట్ కృష్ణ మాస్టర్ కూడా ఈ సాంగ్లో మేము ఎప్పుడు అనుకున్నప్పుడు ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ ఉండాలి డాన్స్లో, ఎప్పుడైనా జస్ట్ డాన్స్ ఉండకూడదు అనుకున్నాం. సో దానికి ఒక పర్ఫెక్ట్ కెమిస్ట్రీ మ్యాచ్ అయ్యేటట్టు ఒక స్టెప్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ వీళ్ళందరే మార్కులు కొట్టడం అంటే మేము కూడా కొట్టేస్తామని చెప్పి మా రమామారుతి గారు అద్భుతమైన ఫ్రేములు పెట్టి అసలు ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ఏంటి వీళ్ళేనా, నేనున్నాను చూడండి అని చెప్పి ఫైనల్గా మా సందీప్ రాజ్ గారు ఆయన మార్క్ని ఎలా వదిలేరంటే మాంటేజెస్ మొత్తం ఎవ్రీథింగ్ డాన్స్ తప్పితే మిగతా చూసినంతా కూడా సందీప్ రాజ్ క్రాఫ్ట్ చేసిందే. సో చాలా ప్రేమతో ప్రాణం పెట్టి క్రాఫ్ట్ చేశారు. అండ్ నా వంతు నేను ప్రయత్నం చేశాను. అండ్ అలాగే సాక్షి ఇస్ డన్ అ రియలీ గుడ్ జాబ్. ఇలాంటి క్యారెక్టర్ని ప్లే చేయడం అంత ఈజీ కాదు, బికాస్ రియాక్ట్ అవ్వకూడదు. కొన్నిసార్లు డైలాగ్ మనకి జనరల్గా హ్యాబిట్ ఉంటుంది, ఎవరైనా మాట్లాడుతుంటే తిరుగుతాం, ఏదో ఒకటి చేస్తాం. తను అవన్నీ కూడా ఇన్హిబిషన్స్ని కిల్ చేసుకొని చాలా న్యాచురల్గా చేసింది. సో యు బిన్ అ వండర్ఫుల్ కో యాక్ట్రెస్. అండ్ ఆఫ్ కోర్స్ మై ప్రభాస్ బంటి అలియాస్ హర్ష చెముడు, మా ఇద్దరి కెమిస్ట్రీ ఐ థింక్ ఈ సినిమాలో మ్యాక్స్ ఉండబోతుంది. అండ్ ఈ ప్రేమ కన్నా ఈ ప్రేమే ఎక్కువ. సో యా థ్యాంక్ యూ హర్ష. అండ్ అలాగే బండి సరోజ్ గారు కూడా హీస్ డన్ అ రియలీ గ్రేట్ జాబ్. ఆయన మా సినిమాలోకి వస్తున్నారు అంటే ఇట్ వాజ్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్. ఎందుకంటే అతని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ని చూసి నేను కూడా చాలాసార్లు ఎక్సైట్ అయ్యాను. అండ్ వెన్ సందీప్ ఒకసారి సరోజ్ గారితో వెళ్దామంటే ఐ వాజ్ లైక్ వావ్, చాలా బాగుంటుంది క్యారెక్టర్, యూ విల్ ఎలివేట్ ద ఫిల్మ్ అని ఐ వాజ్ రియలీ హ్యాపీ. సో థ్యాంక్ యూ బండి సరోజ్ గారు ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఫైనల్గా ప్రేమంటే మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చూపించేది. అండ్ నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. అండ్ మోగ్లీ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ద థియేటర్స్ ఆన్ December 12th. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా సినిమాని అంతే ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నవ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారిని ఒక మాట సార్ విల్ అఫ్కోర్స్ దీని తర్వాత మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము ప్లీజ్ సార్. అందరు నమస్కారం అండి. సో ఐ థింక్ ఒక 1.5 year బ్యాక్ సుమా గారు ఆర్
Roshan, maybe I met 2 years back. So then Bubblegum, we presented the movie. So after we discussed and we should do something. Ani. So then we are fortunate. We అంటే రెండు స్క్రిప్ట్స్ రివ్యూ చేసినప్పుడు దానిలో సందీప్ రాజ్ మూవీ ఉండింది. సో అండ్ ద మూవీ హ్యాడ్ ఎ లార్జ్ స్పాన్ అండ్ ఇది ఇట్ కెన్ బీ అన్ ఎగ్జాంపుల్. అంటే ఒక ఇంత స్పాన్ ఉన్న మూవీని అంటే అందరూ ఈజీ బడ్జెట్ చాలా అంటున్నారు, కానీ చాలా కంట్రోల్డ్ బడ్జెట్లో క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా యూ కెన్ సీ దట్ స్పాన్. సో ఇది ఒక సైలెంట్ లవ్ స్టోరీ అండ్ అంటే ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. ఫర్ Q&A సెషన్ మీరందరూ వేదిక మీద ఉండండి. హేమంత్ మధుకర్ గారిని అండ్ రామ్ మారుతి గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కృతి గారు ప్లీజ్. సో ఎస్, ఇప్పుడు మనకి వేదిక మీద ఉన్న వాళ్ళతో Q&A సెషన్ ఉంది. సో దానికోసం చైర్స్ తీసుకుని రండి. ఎన్ని ప్రాజెక్ట్స్కి సుమ గారు యాంకరింగ్ చేసి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. ఆవిడ ఇంట్లో ఆవిడ ఓన్ ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. బట్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ని మన ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది అఫ్ కోర్స్ సుమ గారు అండ్ రాజీవ్ కనకాల గారు. ఓకే, మైక్ పాస్ చేయండి మీడియాకి. రోషన్ గారు అండ్ విశ్వప్రసాద్ గారు, సందీప్ రాజ్ గారు, కాలభైరవ గారు, సాక్షి ప్లీజ్. అన్ని చైర్స్ Welcome to the media meet, the team of Mowgli, and wish you all of you a great success. Thank you, sir. Thank you. విశ్వప్రసాద్ గారికి మరి ఇంకో బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ కావాలి ఈ సినిమా. ఎందుకంటే ఆయన సక్సెస్లు అవుతుంటే మెనీ పీపుల్ ఆఫ్ న్యూ మెరిట్ విల్ కమ్ టు ది లైట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ సందీప్, మౌగ్లీ అనే దానికి చాలా వరల్డ్ వైడ్ మంచి రికగ్నిషను. ఇట్ హ్యాస్ మోర్ రీచ్ ఇన్ టు ది ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. మౌగ్లీ అంటే అలాంటి ఒక టైటిల్ తీసుకుని ఫారెస్ట్ ఎనీహౌ జంగ్లీ బుక్ అండ్ ఎవ్రీథింగ్ దట్ రిలేటెడ్ మౌగ్లీ అండ్ అమ్మాయిని సైలెంట్ చేసేసి వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు రియల్లీ స్కోర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? అంటే ఒక కొత్త లవ్ స్టోరీతో పాటు ఈ క్యారెక్టరైజేషన్లు పెట్టడానికి ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంది సార్ సినిమాలో. అది సినిమాలో ఖచ్చితంగా రివీల్ అవుతుంది. ఒకసారి సినిమా ఓపెన్ తర్వాత ఓకే ఎందుకు చెప్పాలనుకున్నాడా, ఎందుకు ఆ పర్పస్ అన్నది ఖచ్చితంగా సినిమాలో అర్థమవుతుంది సార్. అండ్ ఇందాక ఏదైతే మనం లిరికల్ వీడియోలో చూసామో ప్రేమకి మాటలు అక్కర్లేదు చేతలు చాలు అన్నదాన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్ వేలో అందరికీ సర్వ్ చేసేలాగా ప్రూవ్ చేయాలని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఇవి పెట్టుకొని రాసింది సార్. మోగ్లీ అనే టైటిల్ ఏంటి అని అంటే జస్ట్ లైక్ ఒక నార్మల్గా కొంతమంది ఊళ్ళల్లో ఇలా పెరిగిన వాళ్ళకి అడవిలో పెరిగిన కొంతమంది వాళ్ళు ఏదైనా స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెట్టుకునే విధానం ఏదైతే ఉంటుందో ఇది అలాంటిదే సార్. సో అది కూడా ఇందులో హీరో క్యారెక్టరైజేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు అడిగింది యాక్చువల్లీ సినిమాలో ఆన్సర్ వచ్చే క్వశ్చన్ సార్. అది ఇక్కడికన్నా అక్కడ మీకు చాలా బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు హీరోని సైలెంట్ చేద్దాం అనుకునే ముందు ఆ హీరో సైలెంట్ అయిపోతే బాగుండదు. అయ్యో, ఎందుకంటే అడవి దొంగ వాటిలో చాలా వరకు డైలాగులు ఉండవు హీరోకి, తను టిల్ ద పాయింట్ వేర్ హీ లెన్స్ లాంగ్వేజ్. అలాగే ఏదైనా చేద్దాం అనుకుని తర్వాత మళ్ళీ అమ్మో హీరో మరీ సైలెంట్ అయిపోతే బాగుంటుందేమో, హీరోయిన్ సైలెంట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి అల్లరి ఏమైనా జరిగిందా? అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం లేవు సార్. సో ఒకటి ఉన్నది ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఇలాంటి సైలెంట్ లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది సార్. చాలా సినిమాల్లో నేను ఈ మధ్యలో రాసిన కొన్ని సినిమాలు కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇది ఎవ్రీథింగ్ ఫాల్ ఎట్ వన్ ప్లేస్ అని అన్నట్టు ఫస్ట్ నుంచి ఒక డాన్సర్ డెఫ్ అండ్ మ్యూట్ అయితే ఎలా ఉంటుంది అన్నది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సార్. హీరోకి ఎప్పుడు అలా పెట్టాలని అనుకోలేదు. ఎందుకనంటే నా కైండ్ ఆఫ్ ఐడియాలజీస్ నా కైండ్ ఆఫ్ థాట్స్ అన్నవి నేను హీరో ద్వారానే ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాను. సో ఖచ్చితంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు
రోషన్లో నేను వినిపిస్తాను రేపు మీరు చూసినప్పుడు నా ఐడియాలజీ ఏంటి, నా థాట్స్ ఏంటి అన్నది. సో ఫస్ట్ నుంచి ఆ ఉద్దేశం అయితే లేదు సార్, హీరో సైలెంట్ అయ్యి తర్వాత లేదు ఇటు పెడదాము అని అదేం లేదు. ఒక మురళీకృష్ణ అనేవాడు మోగ్లీ అన్న పేరాడు పెట్టుకొని ఊర్లో వాళ్ళందరూ అలా పిలుస్తూ ఉంటారు, అది తన క్యారెక్టరు. జంతువులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాడు. సో మాట్లాడని వాటితోనే వాడి ఇంటరాక్షన్ ప్రేమ ఎక్కువ ఉంటుంది. అదే హీరోయిన్ రూపంలో మళ్ళీ వచ్చింది సార్, ఒక మనిషి రూపంలో. సో అది సార్ ఈ లవ్ స్టోరీ. అది రోషన్ అంటే ప్రేమించే అది మాట్లాడే అమ్మాయిని ప్రేమించడం వేరు, మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే ది లవ్ డబుల్స్ అండ్ గెట్స్ మల్టిప్లైడ్. బట్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు వరకు ఏ హీరో చేయని ఎక్స్పెరిమెంట్ ఇది, వరల్డ్ సినిమాలోనే పర్హాప్స్ జరిగి ఉండదు ఇది, బికాజ్ యూఆర్ లవింగ్ ఏ డైమండ్ ఆఫ్ గర్ల్. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్? యాజ్ ద క్యారెక్టర్ యాజ్ అన్ యాక్టర్, రైట్. అంటే ఇట్ ఇస్ కంప్లీట్ కొత్త ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే మనం జనరల్గా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎవరినైనా ప్రేమించినప్పుడు మాటలతో చెప్తాం, ఏదో ఒకటి చెప్తాం. ఇలాంటి సినారియో నాకు నా లైఫ్లో అయితే ఎప్పుడు రాలేదు. ఒక మ్యూట్ అండ్ హియరింగ్ లేని అమ్మాయిని ప్రేమించడం. సో అలా చాలా చాలా కొత్త కొత్త థింగ్స్ నేర్చుకున్నాను. హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ త్రూ మై యాక్షన్స్, లేకపోతే ఎక్స్ప్రెషన్స్తో ఎలాగా కన్వే చేయొచ్చు కొన్ని చోట్ల. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి అండ్ ఇట్ వాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, విశ్వప్రసాద్ గారు, మిరాయితో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఇమీడియట్గా తెలుసు కదా ఒక సర్టన్ ఫిల్మ్ ఆఫ్ సర్టన్ స్టాండర్డ్ బ్రహ్మాండన్ సినిమా చేశారని పేరు వచ్చింది మీకు. ఇప్పుడేమో మౌగ్లీ. ఈ సినిమా మీకు ఏ కైండ్ ఆఫ్ గ్రెడేషన్ బ్యానర్కి ఇస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? జస్ట్ ఇందాక చెప్పినట్టే ఒక అంటే కంటెంట్ బేస్డ్ ఫిలిం విత్ ఎ స్పాన్. అంటే ఇది సైలెంట్ లవ్ స్టోరీ అంటే యూ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ద మూవీ. అది ఎంత అంటే ఒక రామ్ కామ్ కాదు, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇట్ హ్యాస్ సమ్ కామెడీ ఎలిమెంట్స్ బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో ఇది అంటే మా బ్యానర్ ఒక నెగిటివ్ ట్రోలింగ్ ఉంటుంది, అంటే వీ హ్యావ్ మనీ, వీ స్పెండ్ మనీ, వీ డోంట్ నో హౌ టు మేక్ ఫిలిం అని. మిరాయ్ హ్యాస్ ప్రూవ్డ్ లిటిల్ బిట్ అనేది చాలా ఇన్ ఎ బిగ్గర్ వే. సో దిస్ విల్ ఫాలో ఆన్ టు ప్రూవ్ ఇట్స్ నాట్ మనీ, ద కంటెంట్ మ్యాటర్స్ అండ్ వీ కెన్ డెలివర్ కంటెంట్. వెరీ గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. కాల్బాయ్ గారు, భైరవ్ గారు, పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, కీరవాణి గారు గొప్ప కాంబినేషన్. వాళ్ళిద్దరు అసలు కూర్చుంటే పాటలు అలవకగా వచ్చేస్తుంటాయి. వాళ్ళిద్దరి మధ్య పెద్దగా చర్చలు కూడా ఉండవేమో. మీకు ఆ కంఫర్ట్ చంద్రబోస్ గారితో ఎంతవరకు వచ్చిందండి? సార్ గుడ్ క్వశ్చన్ అండి. నాది యాక్చువల్లీ ఈ సందర్భంగా నేను చెప్పాలండి, నన్ను ఇప్పటిదాకా నా మొదటి పాట అండి చంద్రబోస్ గారితో, ఆర్ ఫస్ట్ కొలాబరేషన్. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే లెజెండరీ లిరిసిస్ట్ ఆయనతో నా పాట, నేను నా ఫస్ట్ కాంబినేషన్ ఫస్ట్ టైం అన్న చాలా ఆనందపడ్డాను. అండ్ ఈ సినిమా వరకు వస్తాయండి, నాకంట సందీప్కి లిరిక్ మీదుగా తను ఎలాంటి మాటలు కావాలి, ఎలాంటి భావాలు కావాలన్నది చాలా అసలు ఫుల్ క్లారిటీతో ఉంటాడండి. సో ఈ పాట వరకు నాకంటే ఎక్కువ తనే మొత్తం టేక్ ఓవర్ చేసి నాకు ఇలా అని చెప్పి చంద్రబోస్ గారితో కూర్చుని ఆయనకి ఎలాంటి కావాలి, సాంగ్ ద్వారా ఏం ఫీలింగ్ రావాలి, ఏంటి ఎక్స్ప్రెస్ చేయాలన్నది మొత్తం ఇప్పుడు మీరు ఇన్న లిరిక్ అండి, అది చంద్రబోస్ గారు ఆబ్వియస్లీ, బట్ సందీప్ ఇంటరాక్షన్, నాకంటే సందీప్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండిందండి. సో అది సందీప్తో కాంబినేషన్లో ప్రతిసారి ఇది అవుట్ ఉంది. ఏది లిరిక్ విషయంలో తనకే చాలా ఐడియాస్ ఉంటాయి. సో ఈ పాట కూడా సందీప్ కూర్చోవడం జరిగిందండి చంద్రబోస్ గారు. చందమామ, రంగులు, పువ్వులు వీటిని కంపేర్ చేయడం, సైలెన్స్ని చాలా గొప్పగా అనిపించింది. అది చంద్రబోస్ గారి ఐడియాలజీ అండి, లేదంటే మీరు ఏమైనా సజెస్ట్ చేశారు? సార్ది సార్ అది. అంటే మాకు ఫస్ట్ అంతా ఓకే ఇది మంచి పాటలో వెళ్తుందని పల్లవి దాకా బాగుంది సార్. ఆయన సడన్గా ఆ ట్యూన్ విన్న తర్వాత ఫస్ట్ 2 లైన్స్ చెప్పారు సార్ ఆ చరణంలో. ఇదేంటి, చూపుల్లో సందేశాలు, సైగల్లో సంభాషణలు సరిపోవా అని చెప్పి ఆయన స్టైల్లో పాడారు. నేను ఏడ్చేసాను సార్, అక్కడ కళ్ళం నీళ్ళు వచ్చాయి నాకు. ఏంటి నా సినిమాలో ఉండబోతున్నాయా ఈ లైన్స్ అని చెప్పి చాలా చాలా ఆనందం వేసింది. ఇంకా తర్వాత నుంచి ఇంకా ఒక లైన్ నుంచి
అంటే ఇప్పుడు మనం సౌండ్ లేని గొప్పవాటి గురించి మాట్లాడుకుందాం సార్ అని అనగానే ఇంకా చందమామతో మొదలుపెట్టారు సార్. ఇంకా చందమామ వెలిగిచ్చింది ఏ సడి లేక అలా చెప్పి ఇంకా ఆయన ఫ్లోలో వెళ్ళిపోయారు సార్. ఇంకా ఫస్ట్ లైను పువ్వుల్లోన ధ్వని ఉంటుందా అనగానే ఇద్దరం కలిసి కూర్చొని రాసుకుని ఇంక దేంట్లో ఉండవు, రంగుల్లో ఉండదు, మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్లో సౌండ్ ఉండదు అన్నట్టు. సో ఒక మంచి ఒక 2-3 అవర్స్ ఆఫ్ నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక మెమరీ సార్ ఆయనతో డిస్కషన్ అన్నది మాత్రం. పానీపూరి మింగేసిన శబ్దం ఏంటి చెప్పండి సార్. సో ఫస్ట్ తిని ట్యూన్ ఇచ్చినప్పుడు ఆ బ్లాంక్ వదిలేడు సార్. ఆ బ్లాంక్ వదిలినప్పుడు నాకు అది చాలా క్రేజీగా అనిపించింది. సార్ ఏమో ఆయనకు కూడా చెప్తున్నప్పుడు లేదు 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 ఇక్కడ కూడా సో రద్దంట ఇద్దరి మధ్య హద్దులు అన్నారు ఆయన. సార్ ఇది ఒకసారి మళ్ళీ ట్యూన్ అయిందని పెట్టండి, అదేంటి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, అసలు ఇదే నాకు హైలైట్ నచ్చింది, వద్దు ఆ హద్దులు అన్నది వద్దు, ఆ గ్యాప్ వదిలేద్దామని అన్నారు. నేను దానికి ఆలోచిస్తూ ఇక్కడ మనం మాట్లాడుతూ అని గ్యాప్ ఇస్తాం కదా సార్, ఇది వాడదాము ఏం చేద్దాం అని చెప్పి అప్పుడు ఆ పానీపూరిది మాంటేజ్ క్రియేట్ చేసి అలా చేయటం జరిగింది సార్. ఈ మొత్తం ఈ మోగ్లీ కాస్ట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బండి సరోజ్ని తీసుకురావడం. బండి సరోజ్ పేరు వినగానే నాకు చాలా క్రేజీ కాంబినేషన్ ఏదో సెట్ చేస్తున్నారు అనిపించింది. కానీ ఈ ప్రాసెస్లో షూటింగ్ ప్రాసెస్లో మీకు బండి సరోజ్ గారికి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, మీ ఇద్దరికి మధ్య పడట్లేదని చెప్పి బయట మీడియాలో కొన్ని కథనాలు, అది ఎంతవరకు నిజం? లేదండి, అంటే ఒకటి అది బయట వాళ్ళకి చూసే వాళ్ళకి అలా అనిపించే ఎందుకు ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటిదాకా అందరితో ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసిన కలర్ ఫోటోలో సుహాస్ కానీ వీళ్ళందరూ హర్ష కానీ వీళ్ళందరితో ఏంటనంటే ఫ్రెండ్స్తోనే వర్క్ చేయటం వల్ల వాళ్ళందరినీ వాటేసేసుకొని బాగా వచ్చింది అనగానే వెళ్ళి టక్కును వాటేసేసుకుంటాం, ముద్దులు పెట్టేసుకుంటాం, సెటిల్ ఇవన్నీ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఒక 2 years ఆఫ్ రోషన్తో జర్నీ వల్ల అవ్వంగానే ఆ కైండ్ ఆఫ్ ది కనిపిస్తుంది. కానీ తను ఒక ఎంత కాదన్నా తను నాకన్నా పెద్దోడు, ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అది ఉన్నప్పుడు నేను బ్రో బాగుంది యా డన్ అంత నేను అందరితో ఉన్నంత టచీగా ఆయనతో ఉండకపోవటం వల్ల అలా అనిపించవచ్చు. కానీ మా ఇద్దరి మధ్య బేసిక్గా ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకునేది వేరు సార్. అంటే ఆయన కూడా కొన్నిసార్లు హీరో ఇలా కాదు, హీరో ఇలా చేస్తే ఇంకా నీకు చాలా ఈజీ అవుతుంది అంటే కొన్నిసార్లు తను ఇన్ని రోజులు చేసిన సినిమాల వల్ల తనకున్న ఒక ఎక్స్పీరియన్స్ వల్ల కొన్నిసార్లు ప్రాసెస్ ఈజీ చేయడానికి తను నాకు సజెషన్స్ ఇవ్వటం, నేను అది ఫాలో అవటం కూడా జరిగింది. సో డిస్టర్బెన్స్ అన్నది ఏం లేదు సార్, అస్సలు లేదు, హ్యాపీగా చేసుకున్నాం. అంటే ఒకవేళ వస్తున్నా కూడా ఒక కైండ్ ఆఫ్ క్రియేటివ్ డిస్కషన్స్ డిఫరెన్సెస్ ఇవన్నీ వచ్చినా కూడా తనేమంటాడంటే సరే ఓకే నేను అనుకున్నది చేస్తాను, ఒకసారి నువ్వు అనుకున్నది కూడా చూద్దాం, ఫస్ట్ ఒకసారి నేను అనుకున్నది చేసి చూపిస్తాను నీకు ఓకే అని. సో ఒక 2-3 సార్లు తను అనుకున్నది కూడా ఓకే అని ఉన్నాయి. కొన్నిసార్లు లేదు బ్రో ఒక్కసారి నా మాటని చేద్దాము, ఇది చూడండి సూపర్ ఉంటుంది అని అంటే అవును హీరో నువ్వు చెప్పింది చాలా బాగుంది, ఈ లెవెల్ ఆఫ్ డిస్కషన్లు జరిగాయి తప్ప డిఫరెన్సెస్ వచ్చేసి అంతేమీ లేదండి. అసలు ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్న ఒక డైరెక్టర్ నెక్స్ట్ సినిమా 5 ఏళ్ళు వెయిట్ చేయడం అన్నది కరెక్ట్ అని అంటారు. ఎందుకంటే మీలాంటి డైరెక్టర్లు ఫాస్ట్ కరెక్ట్ కాదు సార్, అసలు కరెక్ట్ కాదు సార్, నాకే కరెక్ట్ కాదని తెలుసు. అదే సార్ అంటే మీ దగ్గర పంచలేయకూడదని నిజంగా గ్యాప్ ఇవ్వలేదు సార్, వచ్చిందంతే. సో పరిస్థితుల వల్ల. యాక్చువల్లీ ఈ సినిమా కంటే ముందు రవితేజ గారితో ఒక సినిమా చేస్తారనే న్యూస్ కూడా వచ్చింది బయటికి, ఒక యంగ్ హీరో ఉంటారు లైక్ సునీల్ గారి క్యారెక్టర్ అని కూడా వచ్చింది. ఏమైంది ఆ ప్రాజెక్ట్? అదే అండి, అంటే ఇప్పుడు ఒకటి అంత పెద్ద హిట్ రాగానే అందరూ వెళ్ళిన ప్రతివాడు బంతిపూలు జల్లేస్తూ ఉంటే ఒక హైలో ఉంటాం కదండి. అసలు బడ్జెట్స్ మైండ్లో పెట్టుకోకుండా అంటే అప్పటి వరకు ఎంత నేను నా స్ట్రెంగ్స్ అయిన రూటెడ్గా ఉండటము, ఆ కథలు అలాంటివి చేసుకుంటూ కొన్నిసార్లు అదేంటనంటే బడ్జెట్స్ చాలా రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి అప్పుడున్న పరిస్థితులకి. 2023లో ఆ టైంలో నేను దాని మీద అంత ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడున్న పరిస్థితులకి ఆ ఓటీటీ మార్కెట్ సడన్గా డౌన్ అవటం, సడన్గా రైజ్ అయ్యి డౌన్ అవటం, ఇలా అన్నీ చాలా ఉన్నాయి సార్ ఫ్యాక్టర్స్. దానివల్ల ఇంకొక ప్రాపర్గా డెసిషన్ తీసుకొని ఓకే ఇది ఈ టైంలో కరెక్ట్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఇమీడియట్గా మూవ్ ఆన్ అయిపోయి, సో రవితేజ సార్తో కూడా డిస్కషన్స్ జరిగినాయి. అప్పుడు ఆయన కూడా అదే అన్నారు, సరే ఓకే రేపు మళ్ళీ నువ్వు వెళ్ళి చేసుకొని రా, నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈ సినిమా మాత్రం వేరే వాళ్ళతో చేయకు అని అంత చెప్పారంటే చాలా మంచి ప్రాజెక్ట్ సార్ అది. కానీ పరిస్థితుల వల్ల అలా అయ్యి మళ్ళీ ఒక రియాలిటీకి వచ్చి నేను ఇంకా టక్కున ఇది స్టార్ట్ చేసి ఈసారి మనం ఫస్ట్ కథ చెబుదాం, ఒక అద్భుతమైన కథ చెబుదాం అని చెప్పేసి రాయడం స్టార్ట్ చేసింది. ఆల్ ద బెస్ట్ అండి. విశ్వప్రసాద్ గారు సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ మోగ్లీ సార్. అండ్ కమింగ్ టు రాజా సాబ్, బర్త్డేకి ఒక సాంగ్ అనుకున్నారు అన్నారు, మీరు కూడా చెప్పారు. అండ్ ఎందుకు డిలే అయింది? నవంబర్ లేదో అంటున్నారు. రాజా సాబ్ పోస్టర్ మోగ్లీ నుంచి కూడా వచ్చిందండి.
నవంబర్ 5th ఉంటుందండి ఫస్ట్ సింగల్. ఓకే, సెకండ్ ట్రైలర్ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారా? నేను అది ఎప్పుడు ఉండొచ్చు సార్? సెకండ్ ట్రైలర్ సినిమా ముందు ఉంటుందండి. జనవరి 9th ఫిలిం. ఆల్ ది బెస్ట్ అండి. కలవభైరవ్ గారు సాంగ్ బాగుందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సందీప్ గారు, అంటే మీరు రెగ్యులర్గా స్టోరీ చెప్పేస్తాను, లవ్ స్టోరీ తీసేస్తాను అంటే నమ్మకం లేదు. సంథింగ్ రాడికల్గా ఉంటుంది మీ స్క్రిప్ట్ అనేది. ఇందులో కూడా అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా కమర్షియల్ అంశాలతో పాటు ఎట్లా? యా సార్, అంటే ఇందులో మీరు సర్ప్రైజ్ అయ్యేదే ఈ సినిమాలో ఉన్న కైండ్ ఆఫ్ కమర్షియాలిటీ అన్నది మన వాళ్ళు ఒక టెంప్లెట్ని పెట్టి టెంప్లెట్ని కమర్షియల్ అని చాలామందికి ఒక రాంగ్ ఫీలింగ్ ఉంది. అది కాదు, అంటే ఒక లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అందరికీ నచ్చేలా సర్వ్ చేయడం ఈజ్ కమర్షియల్ సినిమా. సో ఈసారి ఇంకొంచెం ఉంటుంది సార్, నా తాలూకా థాట్స్ ఉంటాయి. కానీ ఈసారి ఏంటి అని అంటే ఒక నా ఫిలాసఫీ ఏంటి, ఒక లవ్ గురించి నా ఫిలాసఫీ ఏంటి, ఒక దేవుడు గురించి నా ఫిలాసఫీ ఏంటి, నేను ఎలా నమ్ముతున్నాను, నా దృష్టిలో దేవుడు అంటే ఏంటి, ఇలా ఒక నా పర్సెప్షన్ని చూపించే ప్రయత్నం సార్. అది డెఫినెట్గా చాలా చాలా కొత్తగా ఉండబోతుంది సార్. మీరు అన్నది నిజం, లవ్ స్టోరీ పైన మీ అందరికీ కనిపించేది డెప్త్ వేరే ఉంది సార్ సినిమాలో. కాలభైరవ్ గారు సార్, కలర్ ఫోటో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ అది. ఇప్పుడు కూడా పాటలు అప్పుడప్పుడు వింటూ ఉంటాను నేను. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీ కాంబినేషన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అంటే రియల్లీ ఎక్సైటెడ్. అంటే చాలా తక్కువ కనిపిస్తారు మీడియాలో కూడా, సినిమాలు కూడా తక్కువ చేస్తారు, ఎందుకో నాకు తెలీదు సార్. వచ్చినాయి కదండి, చేస్తా. గ్రాస్లీ అండర్ యూటిలైజింగ్ యువర్ టాలెంట్ ఇండస్ట్రీ, అది సింగర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా. అదే సార్. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్ సార్. అండర్ యూటిలైజింగ్ తెలియదండి, ఎందుకంటే ఎవరికైనా సరే మన దగ్గర వచ్చిన ఆపర్చునిటీస్ బట్టే అన్నీ కలిసి వస్తే మనం షైన్ అయ్యే అవకాశం వస్తుందండి. బట్ నాకు ఖచ్చితంగా స్టిల్ అ లాంగ్ వే టు గో కదా సార్. సో నాకు కూడా ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఎన్నో చేయాలి. సో ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దట్ ఐ విల్ డూ మచ్ మోర్ అండ్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ RRRలో కూడా నాటు యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆస్కార్ సాంగ్ అది సార్. అండ్ కొమరం భీముడు మై ఫేవరెట్. ఒక ఇంటెన్స్ రెండరింగ్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు ఆ సీన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ అందరూ అడిగే క్వశ్చన్ ఏది, మహేష్ బాబు గారి సినిమాలో ఏంటి, అందులో కూడా మీ టచ్ ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు అందరూ. సార్ అంటే ఖచ్చితంగా, అంటే రికార్డింగ్స్ మహేష్ బాబు గారి సినిమానే కాదండి, నాన్నగారి సినిమాలు అన్నింటిలోనూ ఆయన ఏమైనా వర్క్ ఉంటే ఇప్పటికీ కూడా నాకు వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు సార్. నా బాధ్యత అంటే పార్ట్ ఆఫ్ రికార్డింగ్ సెషన్స్ అండి. సో ఈ సినిమాలో కూడా నెమ్మదిగా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలైనయండి. సో అది కూడా చేస్తున్నాం. లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్ని చెప్పినా సరే అండర్ యూటిలైజ్ చేస్తున్నారని చెప్పే ఇండస్ట్రీ అన్నారు కదా, ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. విశ్వ గారు సార్, మీరే చాలా ఫ్రాంక్గా ఒప్పుకుంటారు పీపుల్ మీడియా గురించి అది మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతున్నారని. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మిరాయికి అయితే ఏంటి, ఇప్పుడు ఈ సినిమాకి అయితే ఏంటి, యూ హ్యావ్ బీన్ యూజింగ్ దట్ వర్డ్స్ కంట్రోల్డ్ బడ్జెట్. అంటే అది కొంచెం ఎలాబరేట్ చేయగలుగుతారా? వాట్ యూ అచీవ్డ్ ఫర్ మిరాయి ఈజ్ ఆల్రెడీ ఇన్ పబ్లిక్ డొమైన్. అసలు ఏంటి ఈ సినిమాకి కంట్రోల్డ్ బడ్జెట్ అంటే ఏంటి మీనింగ్? అంటే బేసిక్గా అంటే అంటే నెగిటివ్గా కాకుండా అంటే దీన్ని పాజిటివ్గా తీసుకోండి. జనరల్ కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతుంటారు. సో ఆ కాంబినేషన్కి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్కు కాంబినేషన్కి ఒక ఓటీటీ వాల్యూ ఉంటుంది, థియేటర్ వాల్యూ ఉంటుంది. దాని ప్రకారం మీ పిక్ స్టోరీ చేసేటప్పుడు చాలాసార్లు మాట్లాడాను. అంటే ఒక నెక్సెస్ ఉంటుంది, దానివల్ల కాస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది. కాంబినేషన్ ఉన్న చోట కొంచెం కాస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా రికవరీ ఉంటుంది. బట్ డే వన్ కాంబినేషన్కి ఒక బడ్జెట్ లేనప్పుడు ఒక కంటెంట్ ఒక స్పాన్ డెలివర్ చేయాలంటే హౌ యూ ప్లాన్ అన్నది ఉంటుంది. అంటే ఈ సినిమాలో యూ కెన్ కంపేర్ విత్ ఎనీ లార్జ్ కమర్షియల్ మూవీ, దానికి ఉన్న స్పాన్ ఉంది, దానికి ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి. అది కూడా వీ కుడ్ డెలివర్ ఇన్ ఏ వెరీ మోడరేట్ బడ్జెట్. అది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ బిఫోర్ మూవీ ఇఫ్ యూ కెన్ రికవర్ ఇట్స్ గుడ్ అంటారు. సో వీఆర్ రికవరింగ్ బిఫోర్ ద రిలీజ్. సో ఐ బిలీవ్ దిస్ ఈస్ ద లాస్ట్ రిలీజ్ ఫర్ దిస్ ఇయర్ అనుకుంటా. యా, December 12th కదండి. సో నాతో ఉన్న సినిమాలో కానీ రిలీజ్ చేసే స్లాట్స్ లేవు. అంటే మీకే కన్ఫ్యూజింగ్గా ఉంది ఇంకా. సో హౌ ఈస్ ద ఇయర్ అండి మీ రివ్యూ? ఏదండి ఇయర్ ఏంటి మీ లుకింగ్ బ్యాక్ ఇయర్ ఎలా ఉందనుకుంటా? అంటే వి స్టార్టెడ్ విత్ జాట్ అండి. ఇట్ వాజ్ అ వెరీ అంటే బాలీవుడ్లో వి గాట్ అ వెరీ సాలిడ్ ఎంట్రీ.
జాట్ 2 చేస్తున్నాము. సో విల్ హ్యావ్ అదే ఆల్రెడీ ప్రీ బిజినెస్ ఉంది. సో ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ స్టార్ట్ మాకు. మిరాయి గేవ్ అస్ వరల్డ్ వైడ్ రికగ్నిషన్, అంటే ఆన్ ద విజువల్ గ్రాండ్. చాలామంది విఎఫ్ఎక్స్ అంటారు, ఇట్స్ నాట్, అంటే విఎఫ్ఎక్స్ తగ్గించట్లేదు, ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ వీ క్రియేటెడ్ ఇన్ ఎ మేనేజ్డ్ బడ్జెట్. మోగ్లీ ఐ కెన్ సే వీ కెన్ క్రియేట్ ఎ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీ కంట్రోల్డ్ బడ్జెట్. మధ్యలో ఒక సినిమా స్కిప్ చేశారు. నేను స్కిప్ చేయలేదండి, ఒక డిఫరెంట్ జోనర్ మూవీని వి డెలివర్డ్ అండ్ వీ గాట్ అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చింది. సినిమా చూసిన ఎవరు కానీ దాన్ని తప్పుపట్టలేదు. సో రివ్యూ హానెస్ట్గా రాసిన రివ్యూస్లో ఎక్కడ గ్యాప్ లేదు. సో వీ డెలివర్డ్ ఏ వెరీ గుడ్ కంటెంట్, అంటే సిమిలర్ ఫీడ్బ్యాక్ స్వాగ్ వచ్చింది. సో యాజ్ ఏ మేకర్ వి డెంట్ డెలివర్ ఎనీథింగ్, అంటే రియాక్షన్స్ డిఫరెంట్గా రావచ్చేమో కానీ వీ డెలివర్డ్ ఏ గుడ్ మూవీ అండి. ఆల్ ది బెస్ట్ అండి. 2026. సందీప్ గారు హాయ్. సో నాట్ టు కంపేర్ బట్ త్రివిక్రమ్ సెల్యులాయిడ్, రాజమౌళి ఫిలిం, కార్తిక్ సుబ్రాజ్ పదం లాగా సందీప్ రాజ్ సినిమా అనేసారు. సో వాట్ ఈస్ సందీప్ రాజ్ సినిమా? సో దీంతో స్టార్ట్ అవుద్ది అది, అంటే ఓకే ఇలా ఉంటాయి అన్నమాట అని చెప్పేసి జస్ట్ లైక్ నేను నమ్మే, అంటే నేను ఇన్ని రోజులు చూసిన సినిమానే నేను తీస్తే అది సందీప్ రాజ్ సినిమా. ఎలాగనంటే నేను ఇందాక చెప్పినట్టు పీక్ ఆఫ్ ఎమోషన్స్, పీక్ ఆఫ్ జస్ట్ లైక్ ఒక లెవెల్ ఆఫ్ కామెడీ కానీ అదే అంటుంది మనకి. ఎట్లా ఉంటుందనంటే అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీ విల్ బీ యాక్టివేటెడ్ ఈ సినిమా చూసేటప్పుడు. జస్ట్ లైక్ కళ్ళెం నీళ్ళు వస్తాయి, హ్యాపీగా నవ్వు వస్తుంది, చిన్న పెయిన్ వస్తుంది, నవ్వు వస్తుంది లంగ్స్ నుంచి. సో అన్ని రకాలుగా కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉండే ఒక ప్యాకేజ్ ఇది. అది ఇక్కడ దీని నుంచి ఒకసారి డిఫైన్ చేద్దాము, నెక్స్ట్ నుంచి తీయబోయేదానికి డిఫైన్ చేద్దాం. ఎందుకంటే కలర్ ఫోటోలో అందరికీ ఎమోషన్ ఒకటే గుర్తుంది, లాస్ట్లో ఫస్ట్ నుంచి చేసిన అదంతా గుర్తుంది. ఈసారి ప్రతి ఒక్క టెక్నికాలిటీ, ప్రతి ఒక్క రైటింగ్లో ఒక సినిమాలో ఉండే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్, షడ్రుచులు అంటాం కదా, అలాగే ఒక నవ్వు, ఏడుపు, అడ్రినలిన్ రష్, కోపము, ఇవన్నీ ప్రతిదీ హైలైట్ అవుతుంది ఈ సినిమాలో. దీని తర్వాత నుంచి అదే కంటిన్యూ అవుద్ది అని. సాక్షి, హాయ్ సాక్షి, welcome to Tollywood. And first of all, your character plays the major role in this cinema because as a deaf and dumb dancer, so how you adopt that character and how you deliver the, as Sandeep Garu said, there are lots of peak of emotions in this movie. So how you delivered your expressions and your way of presenting your character in the screen? So of course, before starting the film, we had workshops. So was there with us, and for this particular character, I learned sign language, which is the language for the deaf and dumb people. I also spent almost a week or so with the kids. Almost there were 100 kids who are deaf and dumb. I spent time with them. I was observing them. I was learning from them, and workshop really helped me. The most difficult part was to not react, because as actors we are trained to listen and react and then act, but this was completely reverse for me. But I think workshops and sir's guidance really helped me a lot. Working experience with Roshan and Harsha garu? Really great. I keep telling them that I feel really blessed that in my first ever film, I'm blessed with so many great people around me. And I don't think so everybody gets that chance. And amazing actors around me, amazing human beings around me. They do a lot of mischief, of course, but but no, it's always a good time around them. Roshan, hi. Hi, Andy. So, Balgam, though, you showed your rage, or say your that part of your acting meter. So, ee movie lo, what part of your acting meter you gonna show? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. బబుల్ గమ్కి దీనికి అసలు చాలా డిఫరెన్స్ ఉండబోతుందండి. ఎందుకంటే అది ఒక సిటీలో సెటప్ అయిన క్యారెక్టర్, వాడి ఇమోషన్స్ కొంచెం లౌడ్గా ఉంటాయి, వాడి కోపం వస్తే. ఈ పర్టికులర్ క్యారెక్టర్కి వచ్చేస్తే ఏంటి అంటే చాలా ఇన్నసెన్స్ ఉంది, అంటే ఒక అమాయకత్వం. ఎందుకంటే వీడికి ఆ అడవి, ఆ పక్కన ఉండే ఊరు ఇవి తప్పితే ఏం తెలియదు. దానికి అప్పుడప్పుడు ఎవరైనా పనులకు వస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారేమో, కానీ ఆ అడవిని వదిలి వెళ్ళలేదు. సో దట్ వే దెర్ ఇస్ అలాగా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నాకు కూడా అది చేయడం అనేది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఒక కొత్త కోణాన్ని తెలుసుకున్నాను. అండ్
ఎలాగా అప్రోచ్ అవ్వాలి డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది ఇంకొంచెం అర్థమవుతూ వచ్చింది నాకు. సో యా, మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది అది. విశ్వప్రసాద్ గారు హాయ్. సో ఫస్ట్ నుంచి మీరు చెప్తా ఉన్నది ఫ్యాక్టరీ మోడల్ అగ్రెసివ్గా వెళ్తాం చేసే వస్తూ ఉన్నారు. సో సమ్హౌ ఫర్ సమ్ రీజన్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు మీకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో, బట్ నౌ యూ సీమ్ టు బీ క్రాకింగ్ దట్ రోడ్ ప్రాపర్లీ. సో వాట్ చేంజెస్ యూ మేడ్ టు దట్ మోడల్? చాలానే వర్క్ అవ్వలేదండి, కొన్ని కాదు. యా, అంటే బేసిక్గా ఫోకస్ అండి. అంటే నేను చాలాసార్లు చెప్పినాను, ఐ కేమ్ యాజ్ ఎ ఎంప్లాయీ టు హియర్. సో మనం ఏం చేయాలన్నా వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ, అంటే అండ్ వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ ఇన్ టు ఇట్ అనేది. సో ఆర్గనైజేషన్గా వీ సా ఎ ల్యాక్ ఆఫ్ ఫోకస్ అండ్ గెట్ క్యారీడ్ అవే. సో దాని నుంచి వీ టుక్ ఎ స్టెప్ బ్యాక్. ఐ థింక్ వీ అంటే చాలా కరెక్షన్స్ అయితే తీసుకున్నాము, అండ్ వీ కెన్ సీ హౌ వీఆర్ ప్రోగ్రెసింగ్ అనేది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మూవీ దట్ కెన్ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. రోషన్ గారు, ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్గా కనిపించబోతున్నారని తెలిసింది. అదొకటేనా? ఏదో ఒక పాట, ఏదో చిన్న గ్లిమ్స్ ఏదో చూసాం బయట, మాస్క్ వేసుకుని, అంత ప్రభాస్ మాస్క్ వేసుకుని కనిపిస్తున్నారు. ప్రభాస్కి సంబంధించిన ఏమైనా రెఫరెన్స్లు ఏమైనా ఈ సినిమాలో? సినిమాలో ఓపెన్గా నేను మా ప్రభాస్ బెంటే అయితే మాకు ప్రభాస్ అన్నే ఇంకా అంతా. సో మేము ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అది ఓపెన్గా ఉంది, దాంట్లో ఏం లేదు. మిగతా మీరు ఏదో చెప్పారు కదా, అది ఇంకా ఇప్పుడు రివీల్ చేయొచ్చో లేదో నాకు తెలియదు. బట్ కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి, బికాస్ మేమిద్దరం ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి, ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ ప్రభాస్ అని బాగా ప్రేమిస్తారు కాబట్టి చాలా మూమెంట్స్ క్రియేట్ చేశాడు. అండ్ సందీప్ రాజ్ కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి మినిమం కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు. థ్యాంక్ యూ. సందీప్ ఇక్కడ. సో మామూలుగా సెకండ్ సినిమాలు చాలా వరకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరివి ఫ్లాప్ అవుతూ ఉంటాయి. సో దీన్ని మీరు ఫస్ట్ ప్రాపర్ థియేటర్ రిలీజ్ కాబట్టి మీది, సో ఇది హర్ష గారు ఇక్కడ పీపుల్ మీడియాలో వరుస సినిమాలు చేస్తున్నారు, ఎన్ని అగ్రిమెంట్ చేశారండి? సినిమా టు సినిమా ఉంటుంది సార్ అది, అలా లేదు. బట్ అలా ఇట్స్ ఇప్పుడు కాదండి, నేను పీపుల్ మీడియా డిజిటల్ ఇన్సెప్షన్ నుంచి ఉన్నాను. బట్ నౌ వీఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇంత మంచి ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే దీనివల్ల చాలామంది దే ఆర్ యూనో ప్రోగ్రెసింగ్ అండ్ ప్రాస్పరింగ్. సో యా, అందుకని ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి అంత సార్. ఓకే. మొన్నే కొత్తగా ఒక బండి తీశాడు. అచ్చా రోషన్ గారు సార్ ఇక్కడే. అమ్మమ్మ మంచి యాంకర్, నానమ్మ మంచి ఆర్టిస్ట్. వీళ్ళిద్దరిలో మీకు ఎవరిపై ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? గైడెన్స్ కానీ అంటే ఇంపాక్ట్ నాన్నదా అమ్మదా ఎక్కువ? ఇద్దరిదే ఉంటుంది సార్. అంటే నాన్న తన పర్ఫార్మెన్సెస్లో ఒక న్యాచురాలిటీ, ఒక ఆర్గానిక్గా పోర్ట్రే చేయడానికి ప్రయత్నం తను చేస్తుంటాడు. అండ్ అమ్మ స్పాంటేనిటీ, అది నాకు బై మిస్టేక్ కూడా ఇంకా రీచ్ కాలేదు, బట్ అది ట్రై చేస్తున్నాను ఆ స్పాంటేనిటీని పొందడానికి. సో ఇద్దరు ఇంపాక్ట్ ఉండాలి, ఉంటుంది కూడా. ఓకే సార్. విశ్వ గారు సార్, ఏం లేదు, జస్ట్ ఓపెన్గా చెప్పాలని కోరుకుంటున్నా. అంటే మీ సినిమా మీరైనా కాదు, ఎవరైనా సరే ప్రొడ్యూసర్స్ రివ్యూస్ ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా సార్? అంటే ఈ మధ్య ప్రొడ్యూసర్స్ కొద్దిగా ఓపెన్ అవుతున్నారు దానిపైన, మీ సినిమాలు కానీ ఒక ప్రొడ్యూసర్గా. అంటే ఓపెన్గా ఓపెన్గా చెప్పండి సార్. అంటే రివ్యూస్ వల్ల మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏంటి దానిపైన అనేసి? అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఒక సినిమాలు చూసే పర్సంటేజ్ ఒక 20% ఉంటారు, అంటే ఓవరాల్ క్రౌడ్లో. దానిలో ఒక 10-20% డెఫినెట్గా రివ్యూ చూసి అంటే చూడాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి అది డెఫినెట్గా అంటే పర్టికులర్గా ఆ రివ్యూలో అవసరం లేని విషయం రాయడము, వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్ రాసుకోవడము, అంటే సినిమా కన్నా ఎక్కువ. సో దానివల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మీరు నేను చేయగలిగింది ఏం లేదు. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ద సిస్టమ్. అంటే కే ర్యాంప్ ప్రొడ్యూసర్ చేసిన ఆ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ సార్? ఇంకా 1 minute రోషన్, అంటే సుమ కానీ లేకపోతే రాజీవ్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఈ జనరేషన్ ఆర్ అట్లీస్ట్ కొంచెం ఆఫ్ లైట్ వచ్చిన వాళ్ళు. బట్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్, దేవదాస్ కనకాల్ గారు.
and he has been a great success on the front of negative roles also. Yes. నువ్వు రాబోయే రోజుల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ గట్ట చేయడానికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నదా నీకు ఆ సైడ్, లేకపోతే ఓన్లీ హీరో అండి ఐఎమ్ ఏ హీరో? సార్ అంటే నేను ప్రైమరీగా సారీ పూర్తి చేయనివ్వలేదు క్వశ్చన్. నో దట్స్ ఆల్ మై క్వశ్చన్. ప్రైమరీగా నేను ఒక నటుడిగా వద్దామని అనుకున్నాను సార్. నేను ఎప్పుడు కూడా హీరో ఇది అని ఏ రోజు అనుకోలేదు. అండ్ యాజ్ అ ప్రొటాగనిస్ట్గా ఉందామని అనుకుంటున్నాను. అంటే కథని బికాజ్ నాకు జస్ట్ ఒక యాక్టర్గా ఉండాలనే తెలియదు, ఒక స్టోరీ టెల్లర్గా కూడా ఉండాలని ఉంది. సో నా త్రూ నేను కథలు చెప్తున్నాను. అండ్ మ్యాక్సిమం ఎలా చెప్పగలుగుతానంటే యాజ్ అ ప్రొటాగనిస్ట్ ఒక హీరో అనే రోల్లో ఉండగలిగితే నెగిటివ్ రోల్ ఆల్సో. యా, కానీ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద సినిమా నెగిటివ్ ప్రొటాగనిస్ట్ కూడా అవ్వచ్చు. బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ December 12 సేవ్ ద డేట్. ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయి, వాటిలో మనం కలుసుకుందాము. అండ్ అప్పటి వరకు మనం సాంగ్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉందాము. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చినందుకు. మేము ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అదే నడుస్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ. అండ్ సేవ్ ద డేట్ December 12 మోగ్లీ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.